రెక్కల కష్టం చేసి తిప్పలబడి పండించిన పంటను నష్టానికి అమ్ముకుంటుర్రు రైతన్నలు. మార్కెట్లలో దళార్ల మోసాలకు బలైతుర్రు. ఇచ్చినంత తీసుకోండి లేకపోతే పొర్రి అని దౌర్జన్యం చేస్తుర్రు. చిన్న లేదు పొర్రి గోస. న్యాయం కావాలి అని ఓ దిక్కు రైతులు రోడ్డెక్కుతుర్రు, ఇంకో దిక్కేమో ఎగస్ పార్టీ వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టి సాపిస్తుర్రు. మరి ఇక ముచ్చట్లేంటి, ఏం కథ అరుచుకొని వద్దాం పారోసారి. ఒకటి అనుకోకటి మీటింగులు పెట్టుకుంటా కారు పార్టీ వాళ్ళు మళ్ళా రూబడి పెంచుతాండ్రు. సీఎం రేవంత్ సారు అడ్డా కోడంగల్ నియోజకవర్గంలో రైతు దీక్ష మంచిగానే అయ్యటాలకు ఇక ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఆమన్గల్లులో ఓ మీటింగ్ పెట్టిండ్రు. సర్కారు వాళ్ళు అట్లా చేస్తాండ్రు, సీఎం సార్ ఇట్లా చేస్తాండు అని మాజీ మంత్రి కేటీఆర్ సారు పొరక సాపించిండు. ఇచ్చిన హామీల మీద గట్టిగానే అరుచుకున్నాడు. అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు. ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. అంతేకాదు అందరికి రైతు బంధు ఇస్తలేరు, అప్పులు మాఫీ చేయలేదు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక కారు పార్టీ వాళ్ళ మీటింగుకు కల్వకుర్తిలో కూడా పబ్లిక్ గట్టిగానే వచ్చిండ్రు. ఎటు చూసినా పిక్కుటంగానే కనిపించింది. ఇది ఇట్లుంటే రైతన్నలకు ఏం తక్కువ చేసినాం? సర్కారు నెత్తిన అప్పులున్నా రైతుల అప్పులు అయితే మాఫీ చేసినాం, రైతు బంధు పైసలు ఎత్తనే ఉన్నాం, ఒక్కోటి వేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఎగస్ పార్టీ వాళ్ళు ఉత్తగా బొబ్బ చేస్తాండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు చేయి పార్టీ లీడర్లు. ఇక ఓ దిక్కు రైతు కష్టాల మీద పార్టీల నడుమ పంచాదులు నడుస్తుంటే ఇంకో దిక్కు రైతు సంఘాలు కూడా లొల్లులకు తయారైనాయి. 25,000కు క్వింటా మిర్చి కొనాలే, అసోంటిది 11-12,000 ఇస్తాండ్రు. కొన్ని జాగాలనైతే 10,000 కంటే కూడా తక్కువనే ఇస్తాండ్రు. గిట్లయితే ఎట్లా అని ఖమ్మం మార్కెట్లో రైతులంతా కలిసి పంచాది మోపు చేసిండ్రు. ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవాళ రైతు పండించినటువంటి పంటకి మార్కెట్ తీసుకొస్తే కనీసం మద్దతు ధర కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం 25,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం 11,000, 12,000, 13,000 దాటినటువంటి దుస్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటా ఉంది. ఇవాళ రైతాంగం కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా గతం కంటే అన్ని రకాల దున్నే కూలికాడ నుంచి ఎరువుల ధరలు, కాంప్లెక్స్ ధరలు, పురుగు మందుల ధరలు అన్ని పెరిగినాయి. కానీ రేటు వచ్చేసరికి సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే దానికి నిధులు కేటాయిస్తే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ రైతుకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీల పంచాదులు, లీడర్ల ముచ్చట్లు అట్లుంటే రైతన్నల ముచ్చట్లు ఇగో గిట్లున్నాయి. తీరొక్క తిప్పలవాడి పండించిన పంటను నష్టానికి అమ్ముకునే కథ అవుతున్నది. మరిగా ఎట్ట న్యాయం చేస్తారో ఏమో చూడాలి.